Hi everyone, welcome back to our session. So today we are going to discuss one more previous paper which was held on 28th date in the shift 1. Already I have uploaded two previous papers which was held on 29th date. Shift 1 and shift 2 both also uploaded. So this one 28th date shift 1 which we are going to discuss now. Right. So what my request to all the viewers that సో మీరు ఏదైతే వీడియోని చూస్తున్నారో ఆ వీడియో అనేది ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది అనేది రైట్ కామెంట్ సెషన్లో తెలపడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఏదైనా గ్రామర్ టాపిక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా మీరు ఆ కామెంట్ సెషన్లో రైట్ మెన్షన్ చేసినట్టయితే ఐ విల్ కమ్ బ్యాక్ విత్ దట్ వీడియోస్ అండ్ లైక్ ద వీడియోస్ ఆల్సో సో దట్ అది మాత్రమే మాకు ఒక మోటివేషన్ లాంటిది. సో దట్ వీ కెన్ కమ్ బ్యాక్ విత్ మోర్ వీడియోస్ ఇఫ్ యూ ఎంకరేజ్ us, right? So without wasting time, so let's start the topic now. So 61 to if you see the 61 to 65, they are so that will be given as a passage. A passage నుండి 5 questions వస్తాయి. Comprehension skills, ఆ comprehension skills ని మనం అందులో నుంచి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, రైట్? Coming to 66th question, 66 to 84 grammar part. So what is the 66th question here? శ్రీలత ఈజ్ ద డాష్ గర్ల్ ఆఫ్ ద విలేజ్. ఇక్కడ డాష్ మిస్ అయింది. శ్రీలత ఈజ్ ద డాష్ గర్ల్ ఆఫ్ ద విలేజ్ అంటే చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఇందులో నుంచి కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయమన్నాడు. సో వాట్ ఈస్ ద సెంటెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అనలైజ్ ద సెంటెన్స్. ఇది శ్రీలత ఈజ్ ద డాష్ గర్ల్ ఆఫ్ ద విలేజ్ అంటే శ్రీలత అనే అమ్మాయిని ఏం చేశారు ఇక్కడ? టోటల్ విలేజ్లో ఉన్న అమ్మాయిలతో రైట్ కంపేర్ చేయడం జరిగింది. నాట్ బిట్వీన్ టూ మెంబర్స్, టోటల్ విలేజ్లో ఉన్న వారితో కంపేర్ చేయడం జరిగింది కాబట్టి రైట్ ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనొచ్చు. ఒకవేళ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి సింపుల్ ఉంటుంది, కంపారిటివ్ ఉంటుంది, సూపర్లేటివ్ ఉంటుంది. ఇట్స్ నాట్ సింపుల్, రైట్? ఇట్స్ నాట్ కంపారిటివ్ ఎందుకంటే కంపారిటివ్లో దాన్ ఉంటుంది, రైట్? సూపర్లేటివ్ ఎందుకంటే ఇది విలేజ్లో ఉన్న అందరితో కంపేర్ చేయడం జరిగింది కాబట్టి సో సూపర్లేటివ్ డిగ్రీ ఇది. దానికి సూటబుల్ అడ్జెక్టివ్ అనేది మనం ఇందులో ఫిల్ చేయాలి, రైట్? ఫస్ట్ ఆప్షన్ ఇండస్ట్రియస్ దాన్ అన్నాడు. ఏమన్నాడు? ఇండస్ట్రియస్ దాన్ వచ్చింది అంటే అది కంపారిటివ్, ఓన్లీ ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు మాత్రమే దాన్ రావాలి, రైట్? ఇండస్ట్రియస్ అనేది ఇది కూడా రాంగ్ ఎందుకంటే ఇది సింపుల్లో వస్తుంది, బట్ ఇక్కడ మనకి విలేజ్ మొత్తంలో కంపారిజన్ కాబట్టి సో ఇండస్ట్రియస్ అనేది రాంగ్, నాట్ సూటబుల్. అండ్ మోస్ట్ ఇండస్ట్రియస్ ఇది కరెక్ట్ అవుతుంది. మోస్ట్ ఇండస్ట్రియస్ ఎందుకు అంటే ఇది సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. సో శ్రీలత ఈజ్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ గర్ల్ ఆఫ్ ద విలేజ్. సో అక్కడ ఇది సూటబుల్ ఆప్షన్, రైట్? అండ్ ఫోర్త్ వన్ ఆల్సో విల్ చెక్. మోర్ ఇండస్ట్రియస్ అన్నాడు ఇక్కడ, ఇది కూడా కంపారిటివ్ అంటే ఇద్దరిని మాత్రం కంపేర్ చేసినప్పుడు మాత్రమే మోర్ అనేది వస్తుంది. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నో వన్ కెన్ సాల్వ్ మై ప్రాబ్లమ్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు, రైట్? ఆ క్వశ్చన్ ట్యాగ్ని చూడండి ఇక్కడ. సో నో వన్ కెన్ సాల్వ్ మై ప్రాబ్లమ్. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? నో వన్ ఇది సబ్జెక్ట్. కెన్ అనేది ఏంటిది? మోడల్ వర్బ్. సో మనకి ఫస్ట్ సెంటెన్స్ని చూడాలి, ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో సెంటెన్స్ అనేది మనం ఏమనుకుంటాం? ఇందులో నాట్ లేదు కాబట్టి పాజిటివ్ అనుకుంటాం, బట్ ఇట్స్ రాంగ్. నో వన్ వచ్చింది. నో అంటేనే ఇది నెగిటివ్, సెంటెన్స్ అనేది నెగిటివ్. సో దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం పాజిటివ్లోకి మార్చాలి. దేనిలోకి మార్చాలి? పాజిటివ్లోకి. అంటే స్టేట్మెంట్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి ట్యాగ్ అనేది పాజిటివ్గా ఉండాలి. సో మోడల్ వర్బ్ ఏముంది? క్యాన్ ఉంది. మోడల్ వర్బ్ క్యాన్. సో నెగిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్ రాయాలి, మనం నాట్ రాయాల్సిన అవసరం లేదు, ఒకటి. సెకండ్ వన్ ఏంటి? ఇక్కడ ప్రొనౌన్ అనేది లేదు మనకి. సో ప్రొనౌన్ అనేది లేదు కాబట్టి సో నో వన్ అనేది ఏమవుతుంది? ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. ఏమవుతుంది? ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే క్లారిటీ లేదు, ఎవరు ఆ క్యాండిడేట్ని అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి, నౌన్ని మెన్షన్ చేయలేదు, నేమ్ని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇండెఫినెట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు యాజ్ పర్ ద క్వశ్చన్ ట్యాగ్ రూల్స్ ఏం వాడాలి అంటే దేని వాడాలి. ఏం వాడాలి? దే. కెన్ దే, రైట్? ఇది ఆన్సర్. కెన్ దే అనేది కరెక్ట్ ఆన్సర్. కాంట్ హీ అంటే ఇది రాంగ్ ఎందుకంటే ఒక్కరైతేనే మాత్రమే మనం హీ అనే వాడాలి. సో ఇక్కడ ఇండెఫినెట్ ప్రొనౌన్ ఇచ్చాడు కాబట్టి యాజ్ పర్ ద రూల్ ఓన్లీ దే మాత్రమే వాడాలి, హీని వాడకూడదు, రైట్? ఏదైనా నేమ్ మెన్షన్ చేసినా లేదంటే హీ అని వచ్చినా అప్పుడు మనం హీ వాడవచ్చు, బట్ ఇక్కడ రైట్ ఇండెఫినెట్ ఇచ్చాడు కాబట్టి ఓన్లీ దేని మాత్రమే వాడాలి, ఇది కూడా రాంగ్. సో కాంట్ దే అంటే ఇది నెగిటివ్ ట్యాగ్ అవుతుంది. సో నెగిటివ్ రాయకూడదు, మనకి ఏం రావాలి? పాజిటివ్ రావాలి. సో కెన్ దే అనేది కరెక్ట్. అంటే మనం గుర్తుంచుకోవాల్సిన లాజిక్ ఏంటి అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ వచ్చినప్పుడు
నో వన్, సో నథింగ్, రైట్. ఇలాంటి ఏదైతే నెగిటివ్ ఉంటాయో అలాంటివి వచ్చినప్పుడు మనం ఓన్లీ దే అనేది వాడాలి, రైట్. 68 క్వశ్చన్. ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్ టు పుట్ అవుట్ ద ఫైర్. ద ఎక్స్ప్రెషన్ పుట్ అవుట్ మీన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్ టు పుట్ అవుట్ ద ఫైర్, రైట్. సో పుట్ అవుట్ ద ఫైర్ అంటే ఏంటిది అంటే మంటను చల్లార్చడం అన్నట్టు. అంటే ఎంత సమయం పట్టింది, లాంగ్ టైం పట్టింది, రైట్. చాలా సమయం పట్టింది దేనికి, మంటను చల్లార్చడానికి. సో పుట్ అవుట్ అంటే ఏంటిదంటే చల్లార్చడం అంటే సో దానికి సూటబుల్ మీనింగ్ ఎందులో వస్తుందో మనం చూడాలి, రైట్. ఆ ఎక్స్ప్రెషన్కి సూటబుల్. పోస్ట్ పోన్ ఈజ్ రాంగ్, రైట్. ఇది వాయిదా వేయడం అవుతుంది, రైట్. ఎక్స్టింగిష్ అనేది సూట్ అవుతుంది, రైట్. సో లెట్స్ సీ ద రిమైనింగ్ టూ ఆల్సో. రియంబర్స్ అనేది రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ పేయింగ్ బ్యాక్ అమౌంట్. మనకు రియంబర్స్ తెలుసు, గవర్నమెంట్ అనేది రియంబర్స్ ఇస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే కంపెన్సేషన్ కానీ పేయింగ్ బ్యాక్ సమ్ అమౌంట్ టు ద రైట్ ఎవరికి బెనిఫిషియరీ, ఆ విధంగా డబ్బులు ఇవ్వడం అన్నట్టు, కంపెన్సేషన్, నష్టపరిహారం లాగా, రైట్. ఫెయింట్ అంటే ఇది కూడా రాంగ్ అవుతుంది, రైట్. సో ఎక్స్టింగిష్ అనేది కరెక్ట్ ఆన్సర్, అంటే చల్లార్చడం. ఏంటిది, ఇది చల్లార్చడం అవుతుంది, రైట్. సో ఇన్ దిస్ 66th క్వశ్చన్ ఈజ్ అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. 67 వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు. 68 వచ్చేసి రైట్ ఫ్రేజల్ వర్బ్ ఇచ్చాడు. ఆ ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ అడుగుతున్నాడు మనకి, అవునా, రైట్. సో దీస్ ఆర్. సో కమింగ్ టు 69th క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ టీ కాదు ఇక్కడ ఎల్ ప్రొనౌన్స్ ఏమనాలి, ఇక్కడ ఎల్ ప్రొనౌన్స్ అనాలి. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఎల్ ప్రొనౌన్స్. సో ఎల్ అనేది ఏ వర్డ్లో ప్రొనౌన్స్ చేస్తామో చూద్దాం, రైట్. ఇక్కడ ఫస్ట్ ఆమండ్ అని ఇచ్చాడు. ఆమండ్ అంటే ఇక్కడ ఎల్ అనేది సైలెంట్ లెటర్, రైట్. సో నెక్స్ట్ వన్ మాల్టెన్ అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, మాల్టెన్లో మనం ఎల్ని ప్రొనౌన్స్ చేస్తాము, రైట్. ఇది కరెక్ట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ టూ కూడా చెక్ చేద్దాం మనం, రైట్. హాఫ్ అంటే ఇక్కడ ఎల్ అనేది సైలెంట్. షుడ్ అన్నా కూడా ఎల్ అనేది సైలెంట్. సో ఏది కరెక్ట్ ఇక్కడ, సెకండ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మాల్టెన్ అంటే ఎల్ ఈస్ ప్రొనౌన్స్డ్. అంటే ఇది ఈ క్వశ్చన్ ఎందులో ఇచ్చాడు అంటే సైలెంట్ లెటర్స్లో నుంచి ఇచ్చాడు, రైట్. అండ్ కమింగ్ టు 70, ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ ప్లూరల్ ఫామ్. అంటే ఇక్కడ ప్లూరల్ ఫామ్ ఇచ్చి, అంటే సింగులర్ ఇచ్చి ఆ సింగులర్లో నుంచి ప్లూరల్ ఫామ్, అంటే ఈ వర్డ్స్ ఏది ప్లూరల్ ఉందో కనుక్కోమంటున్నాడు, రైట్. చూద్దాం. ఫస్ట్ వన్ సిలబస్ అనేది ఇది ప్లూరల్ ఫామ్ కాదు, ఎందుకంటే సిలబస్కి సిలబసెస్ అనొచ్చు, సిలబీ అనొచ్చు. సిలబసెస్ అండ్ సిలబీ, రైట్. టాయ్ అంటే ఇది కూడా రాంగ్, టాయ్స్ అవుతుంది, రైట్. అల్యూమ్ని అంటే ఇది ప్లూరల్, అల్యూమ్ని అనేది ప్లూరల్ అవుతుంది. సో మౌస్ కూడా రాంగ్ అవుతుంది, మౌస్కి ప్లూరల్ మైస్ అవుతుంది, రైట్. సో అందువల్ల అల్యూమ్ని అనేది కరెక్ట్ ఆన్సర్. సో కమింగ్ టు 71 క్వశ్చన్. 71, బిఫోర్ ఐ గాట్ మై ఫస్ట్ జాబ్ యాజ్ ఎ రైటర్ ఐ వర్క్ యాజ్ ఎ ప్రూఫ్ రీడర్. ద వర్డ్ వర్క్ హ్యాస్ టు బి రీప్లేస్డ్ బై. అంటే ఇక్కడ వర్క్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రీప్లేస్ చేయాలి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం సెంటెన్స్ని చెక్ చేద్దాం. బిఫోర్ ఐ గాట్ మై ఫస్ట్ జాబ్ యాజ్ ఎ రైటర్ అంటే ఇక్కడ బిఫోర్ అనేది కంజంక్షన్, ఐ అనేది సబ్జెక్ట్, గాట్ అనేది V2, మై ఫస్ట్ జాబ్ అనేది ఆబ్జెక్ట్, రైట్. యాజ్ ఎ రైటర్ ఇదంతా ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఏంటిది, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఎందులో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది, రైట్. ఐ వర్క్ యాజ్ ఎ ప్రూఫ్ రీడర్. సో ఇది సింపుల్ ప్రెజెంట్లో ఇచ్చాడు. సింపుల్ ప్రెజెంట్కి సింపుల్ పాస్ట్కి సింక్ కాదు యాక్చువల్గా. సో అందువల్ల వర్క్ అనేది రీప్లేస్ చేయమన్నాడు. మనకి సింపుల్ లాజిక్, సింపుల్ పాస్ట్లో ఒక సెంటెన్స్ ఉన్నప్పుడు సో ఇంకొక సెంటెన్స్ అనేది రెండిట్లలోనే ఉంటుంది. ఇందులో ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్లో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్లో, రైట్. అయితే పాస్ట్ పర్ఫెక్ట్ అని రావాలి లేదా పాస్ట్ కంటిన్యూస్ అని రావాలి. ఎందుకు అంటే సో సింపుల్ పాస్ట్లో ఒక సెంటెన్స్ ఉంటే దానికంటే ముందు ఎర్లియర్గా జరిగిన యాక్షన్ ఏదైతే ఉంటుందో దానికంటే ముందు జరిగిన యాక్షన్ ఎర్లియర్ యాక్షన్ అంటాం. దానికంటే ముందు జరిగిన యాక్షన్ ఐదర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్. ఒకవేళ యాక్షన్ అనేది లాంగర్ యాక్షన్ అయితే పాస్ట్ కంటిన్యూస్, ఒకవేళ అది విత్ ఇన్ అంటే ఈ వర్క్ కావడం కంటే ముందే అయిపోయి ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్. సో ఆప్షన్ చెక్ చేద్దాం మనం. సో హ్యాడ్ వర్క్డ్ ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, హ్యాడ్ వర్క్డ్. బిఫోర్ ఐ గాట్ మై ఫస్ట్ జాబ్ యాజ్ ఎ రైటర్ ఐ హ్యాడ్ వర్క్డ్ యాజ్ ఎ ప్రూఫ్ రీడర్. అంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్, ఇది గెస్ చేయొచ్చు, రైట్. సో లెట్స్ సీ ద రిమైనింగ్ ఆల్సో. సెకండ్ వన్ ఐఎమ్ వర్కింగ్ అన్నాడు. ఐఎమ్ వర్కింగ్ అనేది రాంగ్, ఎందుకంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది. పాస్ట్ సింపుల్ పాస్ట్కి ప్రెజెంట్ కంటిన్యూస్కి సింక్ అవ్వదు, రైట్. నెక్స్ట్ వన్ హ్యాడ్ వర్క్ అనేది రాంగ్. హ్యాడ్ తర్వాత ఎప్పుడైనా కూడా వర్బ్ అనేది V3లో ఉండాలి,
రైట్. వుడ్ వర్కింగ్ ఇది కూడా రాంగ్. ఇక్కడ ఏది ఇచ్చాడు, హ్యాడ్ వర్క్డ్ అంటే సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే దీనికంటే ముందు జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో తెలపడం జరిగింది. బిఫోర్ ఐ గాట్ మై ఫస్ట్ జాబ్ యాజ్ ఎ రైటర్ ఐ హ్యాడ్ వర్క్డ్ యాజ్ ఎ ప్రూఫ్ రీడర్ అంటే ఫస్ట్ ఆయన ఐ హ్యాడ్ వర్క్డ్ యాజ్ ఎ ప్రూఫ్ రీడర్గా పనిచేసిన తర్వాత దెన్ రైటర్గా జాబ్ దొరికింది అని దాని మీనింగ్. సో 69 క్వశ్చన్ అనేది ఎందులో అంటే సైలెంట్ లెటర్స్ ఇచ్చాడు. 70 క్వశ్చన్స్ రైట్ సింగులర్ అండ్ ప్లూరల్ ఇచ్చాడు. 71 ఇది టెన్సెస్ రిలేటెడ్ రైట్, ఇది టెన్సెస్ రిలేటెడ్ క్వశ్చన్. సో కమ్ టు 72nd క్వశ్చన్. హీ వర్క్స్ డాష్ 7 AM to 5 PM. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ టు ఫిల్ ఇన్ ద గివెన్ బ్లాంక్. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ప్రిపోజిషన్ని చూస్ చేయమన్నాడు, కరెక్ట్ సూటబుల్ ప్రిపోజిషన్ని. హీ వర్క్స్ డాష్ 7 AM to 5 PM అని ఇచ్చాడు. సో హీ వర్క్స్ విత్ అంటే అన్నారు, ఇది రాంగ్ ఆన్సర్. హీ వర్క్స్ ఫ్రమ్ 7 AM to 5 PM రైట్, ఇది మనం ఆలోచించవచ్చు రైట్. థర్డ్ వన్ కూడా చూద్దాం. బిట్వీన్ అని ఇచ్చాడు. సో బిట్వీన్ అనేది కరెక్ట్ అవుతుందా అంటే బిట్వీన్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. బట్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది, బిట్వీన్తో పాటు అండ్ రావాలి. ఏం రావాలి, అండ్ రైట్. హీ వర్క్స్ బిట్వీన్ 7 AM అండ్ 5 PM రావాలి. ఇక్కడ అండ్ రాలేదు కాబట్టి సో ఇది కూడా రాంగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిట్వీన్తో అండ్ రావాలి అంటే రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి, ఫర్. హీ వర్క్స్ ఫర్ 7 AM to అంటే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆ కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ, ఫ్రమ్ 7 AM to 5 PM అంటే టైం డిస్టెన్స్ని తెలుపుతుంది రైట్. ఇది ఈ బిట్ అనేది ప్రిపోజిషన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో కమింగ్ టు 73rd క్వశ్చన్. ద వర్డ్స్ యువర్ సిన్సియర్లీ ఆర్ ద ఆఫ్ ఎ లెటర్. సో ఇక్కడ మనకి యువర్ సిన్సియర్లీ అని ఇచ్చాడు. సో మనకు తెలుసు చిన్నప్పటి నుంచి మనం లెటర్ రైటింగ్ రాస్తున్నాం. సో అందులో ఎండ్ ఆఫ్ ద లెటర్ ఏం చేస్తాం మనం, యువర్ సిన్సియర్లీ అని రాస్తాం రైట్. సో లెటర్ ప్రాసెస్ అనేది మనకు తెలుసు అంటే లెటర్ రైటింగ్ అనేది మనకు తెలుసు, బట్ దాని యొక్క టర్మినాలజీ అనేది మనకు తెలియదు రైట్. సో యువర్ సిన్సియర్లీ అనేది ఏ పార్ట్ అని అడుగుతున్నాడు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్టయితే సాల్యుటేషన్ అనేది రాంగ్. ఎందుకంటే మనం ఏం చేస్తాం రైట్, ఫస్ట్ గ్రీటింగ్ ఏదైతే ఉంటుందో ఆ గ్రీటింగ్ని సాల్యుటేషన్ అంటాం. డియర్ సర్, డియర్ ఫాదర్, మై డియర్ సిస్టర్, ఈ విధంగా రాస్తాం కదా, దాన్ని సాల్యుటేషన్ అంటాం రైట్. సెకండ్ వన్ వచ్చి సూపర్స్క్రిప్షన్ అన్నాడు. సూపర్స్క్రిప్షన్ కూడా రాంగ్. ఏంటంటే ఇది సూపర్స్క్రిప్షన్ అనేది అడ్రస్, లెటర్ కింద అడ్రస్ ఏదైతే వస్తుందో దాన్ని సూపర్స్క్రిప్షన్ అంటాం. సబ్స్క్రిప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సబ్స్క్రిప్షన్లో మనం యువర్ సిన్సియర్లీ అని మెన్షన్ చేస్తాం. హెడ్ అంటే నథింగ్ బట్ హెడింగ్ ఏదైతే బిగినింగ్లో రాస్తామో దాన్ని హెడ్ అంటాం రైట్. యువర్ సిన్సియర్లీ అనేది సబ్స్క్రిప్షన్ పార్ట్. అంటే 74. ది పెయింటెడ్ ద టౌన్ రెడ్ ఆన్ దివాలి. సో ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ పెయింటెడ్ ద టౌన్ రెడ్, ఇక్కడ పెయింటెడ్ ద టౌన్ రెడ్ అనే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇచ్చాడో సో దాని యొక్క మీనింగ్ అడుగుతున్నాడు. అంటే నథింగ్ బట్ ఇది ఇడియం. ఈ బిట్ దేని నుంచి తీసుకున్నాడు అంటే ఇడియమ్స్ నుంచి తీసుకున్నాడు రైట్. దాని యొక్క మీనింగ్ ఏంటి, పెయింటెడ్ ద హౌస్ రెడ్, ఇది రాంగ్ రైట్. వెంట్ అవుట్ అండ్ ఎంజాయ్, ఇది కరెక్ట్ ఆన్సర్ రైట్. ద మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ వెంట్ అవుట్ అండ్ ఎంజాయ్. ది పెయింటెడ్ ద టౌన్ రెడ్ ఆన్ దివాలి అంటే ఆ దివాలి రోజు వాళ్ళు ఏం చేశారు, ది వెంట్ అవుట్ అండ్ ఎంజాయ్డ్ అనొచ్చు రైట్. డెకరేటెడ్ ద టౌన్ విత్ రెడ్ అంటే అది కూడా రాంగ్. స్పిల్లింగ్ రెడ్ వైన్ ఫ్లవర్స్ అంటే అది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. దాని యొక్క మీనింగ్ ఏమవుతుంది ఎగ్జాక్ట్గా అంటే సెకండ్ వన్ అవుతుంది రైట్. సో 75th క్వశ్చన్. హీ ఈజ్ స్టూడెంట్, ఇక్కడ మనకి డాష్ రావాలి. హీ ఈజ్ డాష్ స్టూడెంట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అన్నాడు. ఫస్ట్ వన్ ఏంటి, ద అమెరికన్, అన్ అమెరికన్, ఏ అమెరికన్, అమెరికన్. సో మనకి ఈజీగా గెస్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి, హీ ఈజ్ డాష్ స్టూడెంట్ అన్నప్పుడు ఏది వస్తుంది, అమెరికన్. అమెరికన్ అనేది ఏమవుతుంది, ఆ వావెల్ సౌండ్. సో వావెల్ సౌండ్ వచ్చినప్పుడు ఏం రావాలి, యాన్ రావాలి. సో యాన్ రావాలి కాబట్టి యాన్ అమెరికన్ స్టూడెంట్. హీ ఈజ్ అన్ అమెరికన్ స్టూడెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ద అమెరికన్ అనేది రాంగ్, ఎందుకంటే దీని సౌండ్కి దాకి ఆర్టికల్కి సంబంధం లేదు. 76th. ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో ఇందులో ఎక్కడ ఎర్రర్ ఇచ్చాడు ఆ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రైట్. దే వాంట్స్ ఆల్ ద ఫెసిలిటీస్ ఫర్ దెమ్ సెల్వ్స్ రైట్. దే అనేది ఏ అయితే, వాంట్స్ అనేది బి, ఆల్ ద ఫెసిలిటీస్ అనేది సి, ఇది డి రైట్. సో ఇక్కడ దే వాంట్స్ ఆల్ ద ఫెసిలిటీస్ ఫర్ దెమ్ సెల్వ్స్. సో దే వాంట్స్, చూడండి ఇక్కడ దే అనేది ప్లూరల్. సో ప్లూరల్ వచ్చినప్పుడు వాంట్స్ అనేది రాదు రైట్, ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్లో ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్ సింగులర్ ప్రొనౌన్స్ మాత్రమే వస్తుంది రైట్. దే వాంట్ అనేది దే అనేది ప్లూరల్ కాబట్టి దీనికి సూటబుల్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అనేది రాంగ్ ఇక్కడ రైట్. ఇక్కడ ఎర్రర్ ఉంది అని తెలుసుకోవాలి. 77. ఐడెంటిఫై ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సో కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతున్నాడు. సో స్పెల్లింగ్ బిట్ని ఇక్కడ కవర్ చేశాడు. సో ఫస్ట్ వన్ రాంగ్,
సెకండ్ వన్ హ్యూమనిటేరియన్, ఇది కూడా రాంగ్. థర్డ్ వన్ హ్యూమనిటేరియన్, రైట్, ఇది కూడా రాంగ్. ఫోర్త్ వన్ కరెక్ట్ వన్, హ్యూమనిటేరియన్, HUMANITARIAN వస్తుంది. హ్యూమనిటేరియన్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్. సో కమింగ్ టు 78 క్వశ్చన్, ఐ వాజ్ డాష్ డిసప్పాయింటెడ్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అన్నాడు, రైట్. ఒక సెంటెన్స్ అంటే డాష్ ఇచ్చి ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయమన్నాడు. చూడండి, ఐ వాజ్ డాష్ డిసప్పాయింటెడ్, ఐ వాజ్ వచ్చింది అంటే ఏంటి, దాని అర్థం డిసప్పాయింటెడ్, సింపుల్ పాస్ట్. సో వాజ్ మరియు డిసప్పాయింటెడ్ మధ్యలో ఏమొస్తుంది అంటే ఇది వర్బ్ని మాడిఫై చేసే వర్డ్ రావాలి. వర్బ్ని మాడిఫై చేసేది అడ్వర్బ్ మాత్రమే అవుతుంది. సో అడ్వర్బ్ ఎక్కడ ఉంది అనేది మనం చూడాలి ఇందులో. ఫస్ట్ వన్ అగ్రియబ్లీ, అగ్రీ, అగ్రియబ్లీ, అగ్రీస్. ఇక్కడ రెండు ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చాడు కాబట్టి, సేమ్ ఇచ్చాడు కాబట్టి ఇవి రెండు కూడా కరెక్ట్ అవుతాయి. ఐ వాజ్ అగ్రియబ్లీ డిసప్పాయింటెడ్, రైట్. సో ఈ వర్డ్ అనేది రావాలి, అంటే అడ్వర్బ్ రావాలి. అడ్వర్బ్ అనేది మనం ఎలా కనిపెడతామంటే ఎల్వై అనే వర్డ్ ఉన్నదంటే దాన్ని అగ్రియబ్లీ అంటే అది అడ్వర్బ్ అని అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వర్బ్ని మాడిఫై చేసే ఏ వర్డ్ అయినా, వర్బ్ని కానీ రైట్, అడ్జెక్టివ్ని కానీ అడ్వర్బ్ని కానీ రైట్ మాడిఫై చేసే ఏ వర్డ్ అయినా కూడా అడ్వర్బ్ అవుతుంది, రైట్. కమ్ టు ద 79 క్వశ్చన్, ఎవ్రీవన్ లాఫ్స్ బిహైండ్ హిస్ బ్యాక్, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ అన్నాడు ఇక్కడ, రైట్. ఎవ్రీవన్ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నాడు ఇక్కడ. ఎవ్రీవన్ అనేది ఏంటి, మనకి నార్మల్గా సబ్జెక్ట్ అనేది రైట్ నౌన్ ఆర్ ప్రనౌన్ ఉంటుంది మోస్ట్లీ. ఇక్కడ ఎలాంటి నేమ్ లేదు కాబట్టి అది నౌన్ కాదు, రైట్. సో నెక్స్ట్ ఏముంటుంది, ప్రనౌన్, రైట్. ఎవ్రీవన్ అనేది ఏమవుతుంది, ప్రనౌన్ అవుతుంది, రైట్. అండ్ అడ్జెక్టివ్ కానీ కంజంక్షన్ కానీ అడ్వర్బ్ కానీ ఇది కాదు, రైట్. 80, ఐ హ్యావ్ నో విండికేటివ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ విండికేటివ్, అంటే విండికేటివ్ యొక్క మీనింగ్ కనుక్కోమంటున్నాడు. ఐ హ్యావ్ నో విండికేటివ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్, రైట్. సో దీనికి ఏంటి, ఫస్ట్ వన్ రివెంజ్ఫుల్, ఓకే ఆలోచించవచ్చు. వర్చువస్ కాదు, రైట్. ట్రాంక్విల్ కాదు. అబ్నార్మల్ కాదు, అంటే స్ట్రేంజ్. అబ్నార్మల్ అంటే స్ట్రేంజ్ ఫీలింగ్స్, ట్రాంక్విల్ అంటే పీస్ఫుల్, వర్చువస్ అంటే గుడ్, రైట్. ఇక్కడ రివెంజ్ఫుల్ అనేది కరెక్ట్ అవుతుంది. ఐ హ్యావ్ నో రివెంజ్ఫుల్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్, దాని గురించి నాకు ఎలాంటి రివెంజ్ఫుల్ ఫీలింగ్స్ అనేవి లేవు అని చెప్తున్నాడు. 81, ఐ లైక్ టు టేక్ కాఫీ డాష్ నాట్ టీ, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అన్నాడు ఇక్కడ. ఐ లైక్ టు టేక్ కాఫీ డాష్ నాట్ టీ, ఇక్కడ మనకి కంజంక్షన్స్ ఇచ్చాడు, బట్, సో, అండ్, సిన్స్, రైట్. ఐ లైక్ టు టేక్ కాఫీ బట్ నాట్ టీ, ఇది కరెక్ట్ అవుతుంది. ఐ లైక్ టు టేక్ కాఫీ బట్ నాట్ టీ, కానీ టీ మాత్రం కాదు. సో ఐ లైక్ టు టేక్ కాఫీ, సో నాట్ టీ, కాబట్టి టీ కాదు, ఇది కూడా రాంగ్. ఐ లైక్ టు టేక్ కాఫీ అండ్ నాట్ టీ, ఇది కూడా రాంగ్. సిన్స్ అంటే రీజన్, బికాజ్ అన్నట్టు. ఐ లైక్ టు టేక్ కాఫీ సిన్స్ నాట్ టీ, అది కూడా సూటబుల్ కాదు, ఓన్లీ బట్ అనేది సూటబుల్. 82 క్వశ్చన్, దే క్లోజ్డ్ ద షాప్, ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అన్నాడు ఇక్కడ. దే క్లోజ్డ్ ద షాప్, ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ సెంటెన్స్, రైట్. ఈ సెంటెన్స్ ఎందులో ఉంది, సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది. దే క్లోజ్డ్ ద షాప్ అనేది దే క్లోజ్డ్ V2 ద షాప్ ఆబ్జెక్ట్, రైట్. సింపుల్ పాస్ట్ అనేది మళ్ళీ ఎందులో సింపుల్ పాస్ట్లోనే కానీ, బట్ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ద షాప్ అనేది చూద్దాం. ద షాప్ ఈజ్ అన్నాడు, ఈజ్ అంటే ఇది రాంగ్, ప్రెజెంట్ ఇచ్చాడు. ద షాప్ వాజ్, ఎస్ వాజ్ అనేది కరెక్ట్. బీయింగ్ క్లోజ్డ్ అన్నాడు, బీయింగ్ క్లోజ్డ్ అనేది రాంగ్ అవుతుంది, ఎందుకంటే సింపుల్ పాస్ట్ అనేది సింపుల్ పాస్ట్లోనే ఉండాలి. బీయింగ్ క్లోజ్డ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది, రైట్. ద షాప్ వాజ్ క్లోజ్డ్ బై దెమ్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. ద షాప్ వాజ్ క్లోజ్డ్ బై దెమ్, ఇది కరెక్ట్ ఆప్షన్. ఫోర్త్ వన్ ఏంటి ఇచ్చాడు, ద షాప్ హ్యాడ్ బీన్ క్లోజ్డ్ అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 79 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాడు. 80 క్వశ్చన్ ఏమో మీనింగ్స్ ఇచ్చాడు మళ్ళీ, అండ్ 81 వచ్చేసి కంజంక్షన్స్, 82 వచ్చేసి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడు. సో 83, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్. ఇక్కడ కొన్ని జంబుల్ వర్డ్స్ ఇచ్చాడు, దాన్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమన్నాడు. చూద్దాం. ఫస్ట్ వన్ హ్యాజ్, టుమారో, షీ, ఇంటర్వ్యూ, బికాస్, అండ్, లెఫ్ట్ ఎర్లీ, స్వాతి. సో విల్ స్టార్ట్ విత్ ద స్వాతి నౌ, అండ్ ఓకేనా. స్వాతి లెఫ్ట్ టుమారో, ఇది రాంగ్ అవుతుంది. లెఫ్ట్ టుమారో అనేది ఉండదు, సబ్జెక్ట్ V2 మళ్ళీ ఫ్యూచర్, ఇది రాంగ్ అవుతుంది. స్వాతి లెఫ్ట్ ఎర్లీ, ఓకే, బికాజ్ షీ హ్యాస్ అన్ ఇంటర్వ్యూ టుమారో, ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ కూడా చూద్దాం. బికాజ్ స్వాతి హ్యాస్ అన్ ఇంటర్వ్యూ టుమారో,
ఎర్లీ షీ లెఫ్ట్, ఇది రాంగ్ అవుతుంది. రైట్, ఈ ఆర్డర్ సెంటెన్స్ ఆర్డర్ అనేది రాంగ్ ఉన్నది. స్వాతి హ్యాస్ లెఫ్ట్ ఎర్లీ బికాస్ షీ టుమారో అని అంటారు, ఇది కూడా రాంగ్ అవుతుంది. షీ టుమారో అనేది ఇది రాంగ్ ఆర్డర్. సో సెకండ్ ఈజ్ ద కరెక్ట్ వన్. స్వాతి లెఫ్ట్ ఎర్లీ బికాస్ షీ హ్యాస్ అన్ ఇంటర్వ్యూ టుమారో. రైట్. 84. He said to me, I was cutting vegetables. ఏమని చెప్పింది? He said to me, సారీ అతను ఏం చెప్పాడు? I was cutting vegetables అని చెప్పాడు. చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్. అంటే రిపోర్టెడ్ స్పీచ్ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్. He said to me, he said to me అనేది ఏమవుతుంది? టోల్డ్ అవుతుంది. He told me I was cutting vegetables, ఇది పాస్ట్ కంటిన్యూస్. సో పాస్ట్ కంటిన్యూస్ అనేది ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. రైట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఎక్కడ ఉంది సెంటెన్స్ చూద్దాం. హీ టోల్డ్ టు మీ, ఇది రాంగ్. హీ టోల్డ్ టు మీ రాదు, టోల్డ్ వచ్చినప్పుడు టు అనేది రాదు. రైట్, నెక్స్ట్ హీ టోల్డ్ మీ దాట్, ఓకే, హీ వాజ్ కట్టింగ్ వెజిటబుల్, ఇది రాంగ్. హీ వాజ్ కటింగ్ అనేది రాదు, పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. హీ టోల్డ్ మీ దట్ హీ కట్స్ అనేది రాంగ్, ఎందుకంటే కట్స్ అనేది ప్రెజెంట్ అవుతుంది. హీ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ బీన్ కట్టింగ్ వెజిటబుల్. ఎస్, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉన్నది పాస్ట్ కంటిన్యూస్లో ఉన్నది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి యాజ్ పర్ ద structures. Right, this is about today's session. Right, so I think you all understanding from which areas all the questions are covered, right, in which areas we have to focus, right.